బాబు నువ్వు ఎక్కడుంటావు? మా అమ్మ నాన్నతో ఉంటాను. వాళ్ళు ఎక్కడుంటారు? నాతో కలిసి ఉంటారు. సరే మీరందరు ఎక్కడుంటారు? మా ఇంట్లో ఉంటాం. మీ ఇల్లు ఎక్కడా? రవి గారి ఇంటి పక్కన. వాడి ఇల్లు ఎక్కడా? చెబితే మీరు నమ్మరు. ముందు చెప్పరా బాబు. మా ఇంటి పక్కనే. ఏమండి, మీరు ఎలాగో పెళ్ళికి రాలేనంటున్నారు కదా, నేను బాబు వెళ్ళొస్తాం. ఏమైనా చదివించమంటారా? అక్కర్లేదు. పెళ్లి కూతురు బీటెక్, పెళ్లి కొడుకు ఎంబీఏ చదివారట కనుక మనం కొత్తగా ఏం చదివించక్కర్లేదు. సరేనా, దేవుడికి దండం పెట్టుకున్నావా? పెట్టుకున్నానమ్మా. ఏమని కోరుకున్నావు? నాతో పాటు నా ఫ్రెండ్ సీనుగాడు కూడా ఫెయిల్ అవ్వాలని మొక్కానమ్మా. డాక్టర్ గారు, నా కడుపులో చాలా నొప్పిగా ఉంది డాక్టర్ గారు. బాబు నీ కడుపులో నొప్పికి కారణం తెలియాలంటే వెంటనే సిటీ స్కాన్ చేయించాలి. నా ఒక్కడి ప్రాబ్లం కోసం సిటీ అంతా స్కాన్ చేయాలా డాక్టర్ గారు? అంత ఖర్చు భరించడం నా వల్ల కాదు. నా ఒక్కడికే చేయించండి ప్లీజ్. ఏమండి? ఏంటి? ఒక కప్పు కాఫీ పెట్టుకొని రాపో. దీనమ్మ జీవితం, నీతో నీ ఏగలేక చేస్తున్నానే. నీకు విడాకులు ఇచ్చేస్తాను. ఎక్కడికి? లాయర్ దగ్గరికి. వెళ్ళు. ఇదిగో కంఠం, కాఫీ తీసుకో. విడాకులు ఇస్తాను లాయర్ దగ్గరికి వెళ్ళావుగా, ఏమైంది? నేను వెళ్ళేసరికి ఆ లాయర్ వాళ్ళ ఆవిడ బట్టలు పిండుతున్నాడు. గంట తర్వాత రమ్మన్నాడు. అరే మామా, ఏమైందిరా? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఏం లేదురా మామా, డేటా అయిపోయిందని 9 గంటలకే పడుకున్నా. దాంతో అందరూ కంగారు పడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాయ్. హలో. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తుకు రావడం లేదు. మీరు ఫేస్బుక్లో ఉన్నారా? లేదండి. ఇన్స్టాగ్రామ్లో ఉన్నారా? లేను. పోనీ ట్విట్టర్లో ఉన్నారా? లేను లేను లేను. అవునా? మరి మిమ్మల్ని నేను ఎక్కడ చూశాను? 2 ఏళ్లుగా మీ ఇంటి మీదే రెంట్కుంటున్నాను. హలో, అంబులెన్స్ సర్వీసా? అవును మేడం, చెప్పండి ఏం జరిగింది? నా చీర మీద కాఫీ పడింది. ఏంటి మేడం, దానికే ఫోన్ చేస్తారా ఎవరైనా? కాదు బాబు, అది చూసి మా ఆయన నవ్వాడు. అర్థమైంది మేడం, 2 నిమిషాలు అక్కడ ఉంటాను. త్వరగా రా బాబు, పాపం ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అరే బంటి, వేలి మీద సూదితో పొడిస్తే రక్తం ఎందుకు వస్తుంది? చెప్తా, నువ్వు ముందు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. కాలింగ్ బెల్ నొక్కితే ఇంట్లో నుండి మనుషులు బయటికి ఎందుకు వస్తారు? కాలింగ్ బెల్ ఎవరు నొక్కారో చూడడానికి వస్తారు. అలాగే రక్తం కూడా ఎవరు పొడిచారో చూడడానికి వస్తుంది. అవునా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చింటూ, ఈసారి నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న కూరగాయల బండి పెట్టిస్తా అన్నాడు. బాగా ప్రిపేర్ అవుతున్నావా? అవుతున్నానమ్మా. అవునా? ఏది ఒకసారి చెప్పు, ఏం ప్రిపేర్ అయ్యావో? కూరగాయలు రావాలి రావాలి రావాలి. కూరగాయలు దొండకాయ 10 రూపాయలు, బెండకాయ 10 రూపాయలు, రావాలి రావాలి. బాబు. ఎవరు? గుడ్డండి బాబు, 100 రూపాయలు ఉంటే ధర్మం చేయండి అయ్యా. నీకు కళ్ళు లేవంటే నమ్మాలనిపించడం లేదు. నిజం బాబు. కావాలంటే అటు చూడండి బాబు, రోడ్డు మీద ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళు నాకు కనబడడం లేదు. అయ్యో పాపం, అవునా? ఇదిగో 100 రూపాయలు తీసుకో. ధర్మ ప్రభువులు, మీ పేరేంటయ్యా? పింగళప్ప. అవునా బాబు, మంచి పేరు పెట్టుకున్నావు. థ్యాంక్ యూ. బంటి, నీళ్ళల్లో రాయి మునుగుతుంది, కప్ప తేలుతుంది. ఎందుకు? కప్పకి ఈత వచ్చు, రాయికి రాదు కదా, అందుకు. ఓ అవునా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అందరూ హోంవర్క్ చేశారా? చేశాను మేడం. గుడ్ చింటూ. ఏరా బంటి, నీ సంగతి ఏంటి? హోంవర్క్ చేయలేదు మేడం, మర్చిపోయాను. ఎన్నిసార్లు చెప్పా నీకు, హోంవర్క్ చేయకపోతే ఇంటికి పంపించేస్తానని? మీరు రోజు ఇలాగే చెప్తున్నారు మేడం, కానీ ఒక్కరోజు కూడా పంపించడం లేదు. ఈ రోజైనా పంపించండి మేడం.
డాక్టర్ గారు ఇప్పుడు మా ఆయనకి ఎలా ఉంది డాక్టర్ గారు? ఇప్పుడు కొంచెం పర్లేదమ్మా. నర్సు వచ్చినప్పుడల్లా కళ్ళు తెరిచి బాగానే చూస్తున్నాడు. సార్, నేను ఈ పుస్తకాన్ని చదవలేకపోతున్నాను. ఏమైంది? ఈ పుస్తకం నిండా పాత్రలే ఉన్నాయి. గజిబిజిగా ఉంది, ఏమీ అర్థం కావడం లేదు. అయితే టెలిఫోన్ డైరెక్టరీ పట్టుకెళ్ళింది మీరేనన్నమాట. హాయ్ రా. ఏరా, నా దగ్గర 1000 రూపాయలు తీసుకొని వారం రోజులు అయింది. మర్చిపోయావా? నాకు కొంచెం టైం కావాలరా. దేనికి? మర్చిపోవడానికి. బేబీ, నిన్న పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళిన అబ్బాయికి నువ్వు నచ్చావంట. మరి నీకు అబ్బాయి నచ్చాడా? మంచి ఉద్యోగం, ఆస్తి కూడా ఉంది. కానీ పళ్ళే కొంచెం ఎత్తుగా ఉన్నాయి. మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ నవ్వితేనే కొంచెం వికారంగా ఉంటాడమ్మా. పర్వాలేదు లేవే, నిన్ను చేసుకున్నాక ఇక వాడెక్కడ నవ్వుతాడులే. బాగా చేసుకొని వెళ్ళిపోయినావు. నీ పెళ్ళా నువ్వు చెప్పినట్టు వింటుందా లేదా? జాగ్రత్త. ఏరా, ఏం చేస్తున్నావు? ఇప్పుడే నా పిల్లం కాళ్ళు నొప్పుతుంటే నొక్కించుకుంటున్నానా? నువ్వెక్కడున్నావు? అవునా, ఒకసారి పైకి చూడు. ఇక నొక్కిన కాడికి చాలండి. ఏమండి, బాత్రూంలో వెచ్చిన బట్టలున్నాయి, నువ్వు పో బంగారం, నేను ఉతికేస్తా. చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటి? నా బాడీలో ఐరన్ లేదు డాక్టర్ గారు, టాబ్లెట్స్ రాయండి. మీ బాడీలో ఐరన్ లేదని మీకెలా తెలుసు? బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా? లేదు డాక్టర్ గారు, నా బాడీకి అయస్కాంతం తగిలిస్తే అతుక్కోవడం లేదు. రోజు పిల్లలా ఉండే మీ నాన్న ఈరోజు ఎందుకు అలా అరుస్తున్నాడు? ఓ అదా, ఈరోజు మా అమ్మ మౌనవ్రతం రా. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషనా అండి? అవును మేడం, చెప్పండి. నిన్న మార్కెట్లో ఒక దొంగన చైన్ లాక్కెళ్ళాడు. ఓకే, దొంగ మీద కేసు పెట్టడానికి ఫోన్ చేశారా? లేదు సార్, న్యూస్ పేపర్ వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఫోన్ చేశాను. అదేంటి మేడం, దొంగ మీద కదా కేసు పెట్టాల్సింది, న్యూస్ పేపర్ వాళ్ళు ఏం చేశారు? చైన్ పోయినందుకు నాకేమీ బాధ లేదు సార్, కానీ న్యూస్ పేపర్లో వృద్ధురాలి మెడలో చైన్ లాక్కెళ్ళిన దొంగ అని రాశారు, అందుకే వాళ్ళ మీద కేసు పెట్టాలి. చింటూ, ఏంటమ్మా? ఇదిగో ఈ 20 రూపీస్ తీసుకెళ్ళి షుగర్ కొనుక్కురాపో. సరే అమ్మా. అంకుల్. ఏంటి బాబు? అంకుల్, 15 రూపాయలు చక్కెర, 5 రూపాయల చిప్స్ ప్యాకెట్ ఇవ్వరా? ఇదిగో బాబు, తీసుకో. అమ్మో, ఇంట్లోకి వెళ్తే అమ్మ చూసి తిడుతుంది. చిప్స్ ఇక్కడే తినేస్తాను. ఇదిగో మమ్మీ షుగర్. వద్దు చుంటూ, షుగర్ ఇచ్చేసి డబ్బులు తీసుకురాపో. అల్లుడు గారు, మీకు వచ్చే జన్మలో ఎలా పుట్టాలనుంది? నాకు బల్లిలా పుట్టాలనుంది అత్తయ్య. ఎందుకలా? మీ కూతురు భయపడేది బల్లికే మరి. కుక్కకి వచ్చిన పేషెంట్ నువ్వేనా? అవును డాక్టర్ గారు. కుక్క వెంటబడుతుంటే తప్పించుకోకుండా ఏం చేస్తున్నావయ్యా? వెంటబడుతుంటే హచ్చి కుక్కేమో అనుకున్నాను డాక్టర్ గారు, కరిచాకే తెలిసింది పిచ్చి కుక్క అని.